జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం సర్వనాశనమైందని నంద్యాల కూటమి పార్లమెంట్ ఇన్ఛార్జి మాండ్ర శివానందరెడ్డి ఆరోపించారు. జగన్ 5 ఏళ్ల పాలనపై ఎన్డీఏ కూటమి ఛార్జ్షీట్ విడుదల చేశారు. యువతకు ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిశ్రమలు పోవడానికి జగన్ కారణమయ్యారని మండిపడ్డారు. కూటమికి 150 సీట్లు వస్తాయంటున్న మాండ్ర శివానందరెడ్డితో మా ప్రతినిధి శివకుమార్ ఫేస్ టు ఫేస్. వైఎస్ జగన్ తన వచ్చే 5 ఏళ్లలో సంబంధించి మేనిఫెస్టో విడుదల చేస్తుంటే మరోవైపు ఎన్డీఏ కూటమి వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలన పైన ఓ ఛార్జ్షీట్ విడుదల చేసింది. దీనికి సంబంధించి మనతో నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి గారు ఉన్నారు. దానికి సంబంధించిన వివరాలు తెలుసుకునే ప్రయత్నం. సార్, మీరు ఓ ఛార్జ్షీట్ విడుదల చేయడం జరిగింది జగన్ 5 ఏళ్ల పాలన పైన, ఏముంది సార్ దీనిలో? ఈ 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచక పాలనలో ఆయన చేసినటువంటి తప్పుడు ప్రచారాల మీద ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన పరిపాలనలో ఎంతసేపు ఉన్న పేరు చెప్పాడు కానీ అభివృద్ధి ఓన్లీ జగన్మోహన్ రెడ్డి ఆయన అభివృద్ధి చెందినాడు తప్ప ప్రజలను అభివృద్ధి అయితే చేయలేదు. అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి కరప్షన్ పెంచుకొని తన యొక్క ఇన్కమ్ పెంచుకున్నాడు. ఒకవేళ మన ఉదాహరణకు మద్యపాన నిషేధం అన్నాడు, కానీ ఎక్కడ నిషేధం చేయలేదు. ఆయన చేసింది కంపెనీలు చేసినటువంటి మద్యాన్ని నిషేధం చేసినాడు. ఆయన చేస్తున్నటువంటి కల్తీ మద్యాన్ని మార్కెట్లోకి పంపు చేసి ఆయన సొంతంగా అర్జించినాడు తప్ప మద్యపాన నిషేధం చేయలేదు. ఇంకా శాండ్ కూడా దగ్గర ఇసుక కానీ మైనింగ్ కానీ మొత్తం ఆయన చేతిలోకి తీసేసుకొని ఇప్పుడు ఏ మైనింగ్ ఏమి చేసినా కూడా ఓన్లీ జగన్మోహన్ రెడ్డికే బెనిఫిట్ ఉంటుంది తప్ప మైనింగ్ నుంచి వచ్చే డబ్బులు కానీ రాష్ట్రానికి ఏమాత్రము ఉపయోగం లేకుండా చేయడం జరిగింది. ఇంకా మిగిలిన విషయాలు కూడా ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ దగ్గర 7-8 సార్లు పెంచి ఎన్నోసార్లు రేట్లు పెంచడం జరిగింది. ఇంకా రైతాంగానికి కూడా ఇప్పుడు కరెంటు మోటార్స్కు మీటర్లు పెట్టడం జరుగుతుంది. ఈ మీటర్లు కూడా కొనుగోలులో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా లబ్ధి చెందుతున్నాడు తప్ప యాక్చువల్గా రైతాంగానికి ఏమాత్రము మేలు చేసే పరిస్థితి లేదు. ఇంకా రైతాంగానికి ఏదో అవి చేస్తానని చెప్పడం జరిగింది, కానీ సాగునీరు ఇవ్వడంలో టోటల్ ఫెయిల్యూర్ అయినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అదే మన పోలవరం ప్రాజెక్టును 75% టీడీపీ కంప్లీట్ చేస్తే 5% కూడా కంప్లీట్ చేయని పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డిది. ఇంకా లిఫ్ట్ స్కీమ్స్ ఏదైనా కొత్తగా మా నందికొట్కూరు కానీ కొత్తగా ఏమన్నా చేశాడంటే ఎక్కడ ఏమీ చేయలేదు. అంటే రైతాంగానికి కావాల్సింది కేవలము జగన్మోహన్ రెడ్డి లెక్క ప్రకారము ఒక 6,500 రూపాయలు బటన్ నొత్తి వాళ్ళకు అకౌంట్లో వేయడం తప్ప రైతాంగానికి కావాల్సిన అసలైన సాగునీరు కానీ సబ్సిడీ మీద పనిముట్లు ట్రాక్టర్లు వగేరా కానీ రైతాంగానికి కావాల్సినటువంటి గిట్టుబాటు ధరలో ఏమాత్రమో జగన్మోహన్ రెడ్డి సహకరించలేదు. రైతాంగానికి విషయంలో కూడా ఫెయిల్యూర్ అయిపోయినాడు. యువత కూడా ఆ రోజుల్లో పెద్దపీట జగన్మోహన్ రెడ్డికి అందరూ జెండాలు మోసి ఆయన వలన ఏదో మేలు జరుగుతుందనే ఉద్దేశంతో యువత కూడా భారీ సంఖ్యలో వచ్చి ఓటు వేయడం జరిగింది. యువతకు కూడా జగన్మోహన్ రెడ్డి అప్పట్లో నేను జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరిలో రిలీజ్ చేస్తామన్నాడు. 5 సంవత్సరాల్లో రిలీజే చేయలేదు. ఇంకా డిఎస్సి ఎగ్జామ్స్ గురించి అసలు ఈ 5 సంవత్సరాలనే దాన్ని పక్కన పెట్టాడు. ఇప్పుడు ఎలక్షన్ కోసమని ఒక 6,000 ఉద్యోగాలు డిఎస్సి ఎగ్జామ్ కాల్ఫర్ చేశాడు, కానీ అది కూడా ఒక కేవలం ఎలక్షన్ స్టంటే. ఇంకా ఉద్యోగస్తులకైతే సిపిఎస్ రద్దు అన్నాడు, అది లేదు. ఇంకా కొత్తగా పరిశ్రమలు ఏమైనా వచ్చాయా మన రాష్ట్రానికంటే ఉన్న పరిశ్రమలే ఇక్కడ నుంచి పారిపోయే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఉదాహరణకు నందికొట్కూరులో ఉన్నటువంటి జైన్ ఇరిగేషన్ కంపెనీయే ఇక్కడ ఆల్మోస్ట్ మూతబడింది, వాళ్ళకు కావాల్సిన నీరు అందియక. ఇంకా అమర్ రాజా బ్యాటరీస్ కథ కూడా మీకు అలా తెలుసు. ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన గల్లా జయదేవ్ గారు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి తెలంగాణలో పెట్టడం జరిగింది. కొత్తగా ఏదన్నా ప్రాజెక్ట్స్ మన ఓరకల్లో వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఏవి రాలేదు. గతంలో గ్రీన్కో కంపెనీ చంద్రబాబు నాయుడు టైంలో పెట్టిన కంపెనీసే ఇక్కడ కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా కియా ఇండస్ట్రీస్ అయితే బ్రహ్మాండంగా అనంతపూర్లో ఏర్పాటైంది కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే. తర్వాత దానికి సంబంధించిన యాన్సిలరీ యూనిట్స్ ఏమన్నా ఇక్కడ పెట్టారంటే ఏమీ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే వైఎస్ఆర్సీపీ నేతలు అందరినీ భయపించి అక్కడ ఎవరిని పరిశ్రమలు పెట్టినా వాళ్ళకు వాటాలు అడగడం అయ్యి అసలు పరిశ్రమలు కూడా కొత్తగా ఏమీ రాలేదు. యాన్సిలరీ యూనిట్స్ కూడా అన్నీ
కియా మోటార్ సంబంధించినవి ఇటు కర్ణాటక కన్నా పోయినాయి, లేదంటే తమిళనాడు పోయినాయి. సో పరిశ్రమలు కూడా, పెట్టుబడిదారులు కూడా ఎవరు ముందరికి రావడం లేదు. ఎవరైనా ముందరికి రావాలంటే మంచి విజనరీ నాయకుడు, ఇక్కడ మంచిగా లా అండ్ ఆర్డరు పీస్ఫుల్గా మెయింటైన్ చేసే నాయకుడు ఉంటే ఖచ్చితంగా పెడతారు. సరే, దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు కూడా ఏమాత్రం ఏర్పాటు చేయలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది కనుక ఎవరు ఇక్కడ పరిశ్రమలు కూడా పెట్టలేదు. సో దీని అంతటి మీద అంటే రైతాంగాన్ని ఏ విధంగా మోసం చేశాడు, యువతకు ఏ విధంగా అన్యాయం చేశాడు, ఏ విధంగా ఆయన మాఫియా రన్ చేస్తూ ఈ లిక్కర్ మీద అయితేనేముంది, శాండ్ మీద అయితేనేముంది, ల్యాండ్ మీద అయితేనేముంది, ఏ విధంగా అక్రమ ఆర్జన చేస్తున్నాడో దాని మీద ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేయడం జరుగుతుంది. అదే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి సార్. మీ ఎన్డీఏ కూటమి ఎలా ఉండబోతుంది? ప్రజలు మీకు సపోర్ట్గా ఉన్నారనుకుంటున్నారా? ఏ విధంగా? ప్రజలైతే ఎక్కడ పోయినా కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి విసిగిపోయినారు. ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ఎదురు చూస్తున్నారు. మే 13న ఖచ్చితంగా ప్రజలు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపిస్తారు. మా లెక్క ప్రకారము 175 సీట్లు 150 సీట్ల కన్నా ఎక్కువనే ఈసారి ఎన్డీఏ కూటమికి రాబోతుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది పరిస్థితి. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 150 సీట్లు వస్తాయి అని చెప్పి మాండ్ర శివానంద రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు నుంచి శివరాజ్ కుమార్, రాజ్ న్యూస్.